నా రూటే సపరేటు అన్నట్టు చేస్తున్నాడు విజయ్ దళపతి. పార్టీ వెట్టుడుతోనే పోటీ చేసిండు, గెలిచిండు, సీఎం అయిండు. ఇప్పుడు రాజకీయంలా అందరు లెక్కన కాకుండా కొత్త పద్ధతిలో పోవాలని చూస్తున్నట్టున్నాడు. అందుకే కోపాలు పక్కన పెట్టి ప్రేమను వంచాలని, విమర్శలు తర్వాత సూచనలు ముందు అనుకుంటా ముందుకెళ్తున్నట్టే కనిపిస్తున్నది. పగలేదు, ప్రతీకారం లేదు, మనసులేమున్నదో మనకు తెలియదు. కానీ సీఎం అయిన తెల్లారే పాత సీఎంను కలిసి పద్ధతి అంటే ఇట్లుండాలే అనిపించుకున్నాడు తమిళనాడు కొత్త సీఎం విజయ్. ఆయనకు పూల గుర్తిస్తే ఈయనకు పూల గుర్తిచ్చిండు. ఆయనకు శాల్వా కప్పితే ఈయనకు శాల్వా కప్పిండు. ఇద్దరు ఒకరినొకరు పాత దోస్తుల లెక్కనే గట్టిగానే అలుముకున్నారు. ఇక పాత సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్ కి వెల్కమ్ చెప్పిండు. గమ్మత్ ముచ్చట ఏంటంటే ఈ ఇద్దరు స్టాలిన్లు కూడా విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఆడికి పోలేదు. అంతేకాదు ప్రమాణ స్వీకారం అయిపోయినాక తమిళనాడు 10 లక్షల కోట్ల అప్పులున్నది, పథకాల అమలుకు టైం ఇవ్వాలని విజయ్ అంటే అదంతా ఉత్తముచ్చట్నే అని కౌంటర్ ఇచ్చిండు స్టాలిన్. అయినా కూడా కొత్త సీఎం విజయ్ పాత సీఎం స్టాలిన్ ఇంటికి పోయి మాట్లాడిండు. మరి స్టాలిన్ అనుభవం కూడా పనికొస్తుంది అనుకున్నాడో లేకుంటే ఇంకేమన్నా మతలబు ఉన్నదో విజయ్కే తెలవాలే గాని అన్నట్టు విజయ్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న సెంగొట్టయ్యన్ జేబులో చూడండి ఎవరి ఫోటో ఉన్నదో. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో జయలలిత ఫోటో జేబులో పెట్టుకున్నాడు. ఈసారు జయలలిత కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసిండు. అయితే ఇట్లా ఫోటో పెట్టుకుంటే విజయ్ కూడా ఏమనలేదట. ఇక అట్లనే నిన్న చూసిండ్రు కదా ప్రమాణ స్వీకారం చేసే స్టేజి మీద టేబుల్ మోసిండు విజయ్. ఇదంతా చూసి విజయ్ అందరి లెక్కన కాకుండా కొత్త దారిలో పోదామనుకుంటున్నట్టుండు. అందుకే సీఎం గా కాకుండా సింపుల్ గా ఉందామని చూస్తున్నాడు అని అంటున్నారు ఆయన అభిమానులు.